అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో సూర్య అనే ఒక మంచి బాలుడు ఉండేవాడు. సూర్యకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. నన్నయ్య, తిక్కన, ఎర్దన రచించిన భగవద్గీత గ్రంథం మరియు ఆది కవిగా గుర్తింపు పొందిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణ గ్రంథాలు చదవాలని ఎంతో ఆతృత ఉండే. కాని ఆ గ్రంథాలు తన దగ్గర లేవు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు సూర్య దగ్గరకు వచ్చి, "ఏం సూర్య, అలా బాధగా ఉన్నావ్? కారణం ఏంటి? అమ్మ ఏమైనా కొట్టిందా నీకు?" అని వాళ్ళ నాన్నగారు అంటారు. "లేదు నాన్నా, నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం అని నీకు తెలుసు కదా. అలానే నాకు రామాయణం మరియు భగవద్గీత గ్రంథాలు చదవాలని ఉంది. కాని ఆ పుస్తకాలు ఇక్కడ ఎక్కడ దొరకలేదు నాన్నా" అని అంటాడు సూర్య. ఆ రోజు మొత్తం వాటి గురించే ఆలోచిస్తూ పడుకుంటాడు. తరువాత రోజు మార్నింగ్ సూర్య తన స్కూల్ బ్యాగ్ వేసుకుంటూ రోడ్ పై నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉండగా ఆ పక్కన ఒక ముసలివాడు పుస్తకాలను అమ్ముతూ సూర్యకి కనబడతాడు. సూర్యకి పుస్తకాలు అంటే చాలా ఇష్టం కాబట్టి వాటిని చూడగానే పరిగెడుతూ పుస్తకాలు వద్దకు వెళ్తాడు. వెళ్లి చూడగా అక్కడ ఇతర పుస్తకాలతో పాటు రామాయణం మరియు భగవద్గీత గ్రంథాలను చూసి సంతోషపడతాడు. తాతగారు, ఈ 2 పుస్తకాలు కాస్ట్ ఎంత అని సూర్య అడుగుతాడు. "ఈ పుస్తకాలను నేను అందరికీ ఉచితంగా అమ్ముతున్నాను బాబూ. నీకు ఏవైనా పుస్తకాలు కావాలనుకుంటే తీసుకో" అని ఆ తాతగారు సూర్యతో అంటారు. ఆ తాతగారి మాటలకు సూర్య సంతోషంగా ఆ పుస్తకాలను తీసుకుని థాంక్స్ చెప్పి అక్కడ నుంచి గెంతులేసుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ స్కూల్ వదలగానే సూర్య ఇంటికి వచ్చి, "నాన్న, ఆ పుస్తకాలు నాకు ఒక తాతగారు డబ్బులు తీసుకోకుండా ఇచ్చారు" అని సంతోషపడతాడు. తన సంతోషాన్ని చూసి సూర్య వాళ్ళ నాన్నగారు కూడా ఆనందిస్తారు. నిజానికి చెప్పాలంటే అక్కడ పుస్తకాలను అమ్మింది ఎవరో కాదు, మారువేషంలో ఉన్న సూర్య వాళ్ళ నాన్నగారే. మనం కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్న మన కోసం ఆలోచించే వ్యక్తులు ఇద్దరే ఇద్దరు, వాళ్లే మన తల్లిదండ్రులు. మనం కష్టాల్లో గాని, బాధలో గాని ఉన్నప్పుడు మన కష్టాలని, బాధలని వాళ్ళు అనుభవించాల్సిన సంతోషాన్ని మనం అనుభవించేటట్టుగా చేస్తారు. వాళ్ళు గ్రేట్ సార్. వాళ్ళ కోసం ఎంత చెప్పినా తక్కువే.